పాలేరు ప్రజలు కేసీఆర్ కు పాలేర్లుగా పనిచేయడానికి సిద్ధంగా లేరన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క. ఎన్నికల ప్రచారానికి ఈ రోజుతో గడువు ముగియనుండడంతో బట్టి విక్రమార్క జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి గెలుపు కోసం విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పాలేరు ప్రజలు కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటున్నారన్న బట్టితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ పాలేరు నియోజకవర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క అంటూ ఉన్నారు. సార్ చెప్పండి, తుమ్మల నాగేశ్వరరావు పాలేరుకు పెద్ద పాలేరుగా పనిచేస్తా అంటారు, మీరేమంటారు? తుమ్మల నాగేశ్వరరావు గారు పాలేరుకు పెద్ద పాలేరు కావటం కంటే ఆయన రాజకీయ నాయకుల్ని ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కేసీఆర్కి పాలేరులుగా మార్చాడు. పాలేరు ప్రజానికం తుమ్మల నాగేశ్వరరావుకో లేకపోతే కేసీఆర్కో పాలేరులుగా పనిచేయడానికి సిద్ధంగా లేదు. పాలేరు ప్రజానికం స్వతంత్ర భావాలు కలిగినటువంటి వాళ్ళు, స్వేచ్ఛా భావాలు కలిగినటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యబద్ధంగా సమసమాజ స్థాపన కావాలని కోరుకునేటువంటి వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా వాళ్ళకి నీళ్ళు ఇచ్చినటువంటి సాగర్ నీళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కావాలని కోరుకునేటువంటి పాలేరు ప్రజానికం పరిశ్రమలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కావాలని కోరుకునేటువంటి పాలేరు ప్రజానికం ఈ స్వాతంత్రం తీసుకొచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి కావాలని కోరుకునేటువంటి వాళ్ళే తప్ప ప్రజాప్రతినిధులు పోయి కేసీఆర్ కాళ్ల దగ్గర మోకరిల్లి పాలేర్లుగా మారి తాబేదారులుగా మారి బానిస బతుకులు తీసుకొచ్చే ప్రజాప్రతినిధులు వద్దని చాలా ఖరాఖండిగా కోరుకుంటున్నారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితారెడ్డి గారే పెద్ద మెజార్టీతో గెలవబోతున్నారు. అంటే మీరేమో కాంగ్రెస్ పార్టీ అన్ని చేసిందని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు పాలేరుని విస్మరించింది. పాలేరుకి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనేది టీఆర్ఎస్ ప్రశ్న. నలుగురు ఉద్యోగాలు ఇచ్చేటువంటి చిన్న పరిశ్రమను తీసుకొచ్చాడా? నలుగురు బిడ్డలు చదువుకోవడానికి పనికి వచ్చేటువంటి ఒక ఉద్యోగ సంస్థలను తీసుకొచ్చాడా? ఏం తీసుకొచ్చాడని అభివృద్ధి అంటావు నువ్వు? అభివృద్ధి జరిగిందల్లా కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారానే. సాగర్ కాలం వచ్చింది కాంగ్రెస్ వల్లే, కిన్నెరసాని ప్రాజెక్ట్ వచ్చింది కాంగ్రెస్ వల్లే, కేటీపీఎస్ ప్రాజెక్ట్ వచ్చింది కాంగ్రెస్ వల్లే, బీపీఎల్ ప్రాజెక్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్లే, హెవీ వాటర్ ప్లాంట్స్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్లే. ఈరోజు పాలేరు ప్రజానికం పాలేరు చెరువుల్లో నీళ్ల ద్వారా కాలువల ద్వారా సాగర్ నీళ్లను తీసుకొచ్చి నింపితే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బతుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల వల్లనే. ఈనాడు 2 సంవత్సరాల నుంచి అధికారంలో వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తుమ్మల నాగేశ్వరరావు దుశ్చర్యల వల్ల 2 సంవత్సరాల నుంచి పొలాలన్నీ నిండిపోయి తాగడానికి నీళ్లు లేక రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళు కాలు పెడితే కాలిపోతుంది తప్ప అభివృద్ధి జరగట్లేదు. అయితే రాజకీయాలంటే రాజకీయంగా పార్టీ విధానాల మీద విమర్శించుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత విమర్శలకు పోతుందని చెప్పేసి అటు కేటీఆర్ కావచ్చు ఇటు తుమ్మల కావచ్చు చెప్తాను. మేమెవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదే. నోరు తెరిస్తే అడ్డగోలుగా వ్యక్తిగతంగా భాషని నోటికొచ్చినట్టు ప్రయోగించి మాట్లాడింది కేసీఆర్ అని కేటీఆర్ అని తుమ్మల నాగేశ్వరరావు. మీరు అడగని కాంగ్రెస్ వాళ్ళ భాష ఏంటో వాళ్ళ భాష ఏంటో. కాంగ్రెస్ వాళ్ళు సభ్యత సంస్కారంతో సిద్ధాంతపరంగా పోరాటం చేస్తారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే విధంగా పార్టీలు ప్రభుత్వాలు నడుపుతారు. నువ్వు మాట్లాడితే ప్రజల మధ్య వైషమ్యం లేపుతావు, కులాల మధ్యన పోరాటం పెట్టిస్తావు, మతానికి మధ్య పోరాటాలు పెట్టిస్తావు. నీకు నిజంగా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే తుమ్మల నాగేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉండి ఇక్కడికి వచ్చి అనేక కులాలని మతాలని రకరకాల సమావేశాలు పెట్టి కేటీఆర్ కులాల పరంగా ప్రజలను విడగొట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఓట్లు ప్రచారం చేస్తారు. అధికార ప్రతిపక్షాల ప్రచార హోరు మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో హీట్ ను పెంచేస్తుందని చెప్పొచ్చు. కెమెరామెన్ హరీష్ తో చారి, ఎన్టీవీ, ఖమ్మం జిల్లా నుంచి.